हाय गाइस वेलकम बैक टू अवर ఛానల్ ఫైనల్లీ తారకన్న దేవర మూవీ అయితే రిలీజ్ కి దగ్గర పడింది. సో దీనికి బ్రేక్ ఈవెన్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ గురించి అయితే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో తారకన్న బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తాడా లేదా అనే విధంగా అయితే ఇండస్ట్రీలో చాలా టాక్ అయితే నడుస్తుంది. సో అరవింద సమేతకి తారకన్న బ్రేక్ ఈవెన్ వచ్చేసి 90 crores అయితే 98 crores కలెక్షన్ చేసింది ఆ సినిమా. సో 2 crores అయితే 100 crore క్లబ్లోకి చేరలేకపోయాడు. సో దాని తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆర్ సినిమా చేశాడు. బట్ అప్పటికి పాన్ ఇండియా డైరెక్టర్ మనకి రాజమౌళి గారు కాబట్టి రాజమౌళి గారి వల్ల కలెక్షన్స్ పైగా ఇంకా మల్టీ స్టార్ కాబట్టి ఆ రకమైన టార్గెట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రకమైన కలెక్షన్స్ అనేది రావడం జరిగింది. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి రాజమౌళి గారి వలన ఇలా మల్టీ స్టార్కి బాగా యూజ్ అయింది రాజమౌళి నేమ్ అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవర కాబట్టి దేవరలో తారకన్నను చూసి పాన్ ఇండియా సినిమా లాస్ట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ చేశాడు కాబట్టి ఎంతో కొంత తారకన్న వల్ల అయితే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఈవెన్ తారకన్న గురించి వస్తాయి తారకన్న కాబట్టి. అండ్ దాంతోపాటు డైరెక్టర్ గారిది ప్లస్ అవుతుందా లేదా అనేది పక్క చెప్పాలనుకుంటే మనం ఇక్కడ కొరటాల శివ గారికి మనకు తెలుగు మార్కెట్ పక్కన పెడితే వేరే ఇండస్ట్రీలో కొరటాల శివ గారికి పాన్ ఇండియా మార్కెట్ ఇది కొత్త కాబట్టి డైరెక్టర్ పరంగా భారీ అంచనాలు అనేది ఈ సినిమా మీద ఇక్కడ లేదు కాబట్టి తారకన్న మీద అండ్ దేవర ఇప్పుడు వాళ్ళు వదిలిన కంటెంట్ పరంగా అయితే సినిమాని చూసుకోవచ్చు. సో వీళ్ళకైతే 175 crore బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే రావడం జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తుందా లేదా అనే విధంగా అయితే చాలామంది అయితే దీని గురించి కొందరు నెగిటివ్గా మాట్లాడితే కొందరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకున్నట్లయితే తారకన్న అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసుకున్నట్లయితే అన్ని హిట్ సినిమాలోనే ఉన్నాడు. అండ్ అరవింద సమేత తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆర్తో మంచి హిట్ కొట్టిండు. పాన్ ఇండియా రేంజ్లో మంచి సక్సెస్ అందుకున్నాడు. అండ్ ఈ సినిమాలో డైరెక్టర్ కంటే కూడా కథ మీద అయితే తారకన్న నమ్ముతున్నాడు, కొరటాల మార్క్ని నమ్ముతున్నాడు. మళ్ళీ వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ని వాళ్ళు చేశారో దాన్ని ఖచ్చితంగా దాని మీద బలమైన నమ్మకంతో తారకన్న కలిగి ఉన్నాడు. అండ్ ఇప్పటికీ మనం చూసాము సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇలా ఎవ్రీథింగ్ వాళ్ళు ఏదైతే వదిలారో ఏదైతే చూపించారో ప్రతిదీ వర్త్ అనిపించింది. కాబట్టి భారీ విఎఫ్ఎక్స్ కూడిన సినిమా అండ్ 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇలా సినిమాలో చాలా మలుపులు ఉన్నాయి. అండ్ తారకన్న స్టార్టింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా, దేవర ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది మీకు, దేవరలో చాలా కంటెంట్ ఉంది, చాలా మంచి కథ. అండ్ ఇది 2 పార్ట్ల సినిమా కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 1లో మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ విధంగా కథ చూపిస్తాము. అండ్ బలమైన స్టోరీ పార్ట్ 2లో ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్తో కానీ ఆ హైప్తో కానీ నెక్స్ట్ పార్ట్లో మెయిన్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 సినిమాలు కూడా బాగానే ఆడాయి కాబట్టి తారకన్నకి పైగా ఇటు తారకన్న ప్లస్ ఆ కథ సరైన కథకి సరైన కట్అవుట్ తోడైతే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి ఐ ఫీల్ తారకన్న ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తాడు. ట్రైలర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇప్పటివరకు తారకన్న కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? దయచేసి నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయకండి. సో సినిమా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కొడుతుంది. తారకన్న ఏం చిన్న హీరో కాదు, మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి కథ బాగుంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కొట్టి మరిన్ని ఎక్కువ రికార్డ్స్ అయితే కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ డే 1 ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే డే 1 కలెక్షన్ ఈ సినిమాకి ఎంత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకు లాస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్ దృష్టిలో పెట్టుకుంటే ఆ సినిమాతోటి తారకన్నకి పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ వచ్చింది అండ్ మంచి క్రేజ్ అయితే రావడం జరిగింది. ఈవెన్ ఆ సినిమా ఆస్కార్ లెవెల్లో అయితే ప్రెజెంటేషన్ అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తారకన్నకి డే 1 కలెక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హిందీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఈ సినిమాకి. పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు హిందీ నుంచి, సైఫ్ అలీ ఖాన్ కానీ జాన్వీ కపూర్ కానీ. కాబట్టి అటు హిందీ చూసినా ఇటు తమిళ్ చూసినా ఇటు మన దగ్గర తెలుగు చూసినా కన్నడ చూసినా అన్ని లాంగ్వేజ్లో మంచి గ్రిప్ ఉంది తారకన్నకి అండ్ మంచి నేమ్ ఉంది కాబట్టి బ్రేక్ ఈవెన్ కూడా 150 to 170 crores వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎక్కువ కాకపోయినా అట్లీస్ట్ 100 పైన అయితే వస్తుంది, 100 to 150 అనేసి నేను అనుకుంటున్నాను. సో డే 1 మీకు ఎంత అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. సో నాకు తెలిసి 150 వచ్చేసి డే 1 అండ్ బ్రేక్ ఈవెన్ కూడా ఖచ్చితంగా కొట్టి తారకన్న లాస్ట్ సినిమాల కంటే ఈయన సింగిల్ సినిమా రికార్డ్ ఈ సినిమాతోటి మరింత బలంగా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలా కొట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.